ఆంధ్రప్రదేశ్లో ఉన్న శైవక్షేత్రాలలో అత్యంత విశిష్టమైన మరింత ప్రత్యేకమైన క్షేత్రం పంచలింగేశ్వర స్వామి దేవస్థానం పంచలింగాల. భారతదేశంలో మరెక్కడా లేని విధంగా ఈ క్షేత్రమునందు ఆ పరమేశ్వరుడు పంచముఖాలతో, పంచభూతాలతో, పంచరూపాలతో ఒకే పానవట్టంపై 5 లింగాలతో వెలసిన మహిమాన్వితమైన అపురూప దివ్యక్షేత్రం పంచలింగాల దేవస్థానం. शिव शंभो स्वयंभो भो शंभो 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 शिव शंभो स्वयंभो शिव शंभो स्वयंभो गंगाधर शंकर करुणाकर मामव भवसागर तारक. गंगाधर शंकर కర్నూలు పట్టణం నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉంటూ హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారికి కేవలం 1 కిలోమీటరు దూరంలో పరమ పవిత్రమైన తుంగభద్రా నదీ తీరంలో వెలసిన మహాశైవ క్షేత్రం. సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన అనే పంచరూపాలతో ఓం నమఃశివాయ అనే పంచాక్షరీ మంత్రానికి ప్రతీకగా 5 దివ్యలింగాలుగా వెలసిన శివక్షేత్రం పంచలింగేశ్వర స్వామి దేవస్థానం. పూర్వం జనమేజయ మహారాజు చేసిన సర్పయాగం ఫలితంగా అతడు సర్పశాపానికి గురై వికారమైన రూపాన్ని పొందాడు. సర్పశాప పరిహారం కొరకు అనేక ప్రాంతాల్లో శివలింగాలను ప్రతిష్ఠించాడు. అలా ఈ తుంగభద్రా నదీ తీరానికి వచ్చి ఇక్కడ లింగాన్ని ప్రతిష్ఠించగానే తన సర్పరూపం నివారణమై తన పూర్వరూపాన్ని పొందాడు. ఆపై యోగులు, సిద్ధులచే ఇక్కడ అపురూపమైన పంచలింగేశ్వర స్వామిని ప్రతిష్ఠించాడు. ఓం శివోహం ఓం శివోహం రుద్రనామం భజేహం. ఓం శివోహం ఓం శివోహం రుద్రనామం భజేహం. వీరభద్రాయ అగ్నినేత్రాయ ఘోర సంహారః सकललोकाय सर्वभूताय सत्य साक्षात्करा. ओम शिवोहम ओम शिवोहम रुद्रनामं भजेहम. हर 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 हर
బ్రహ్మాండ కోటి అఖిల పరిపాలన పూరణ జగత్కారణ సత్యదేవ దేవ ప్రియా వేద వేదార్థ సారా యజ్ఞ యజ్ఞోమయా నిశ్చలా దుష్ట నిగ్రహ సప్తలోక సంరక్షణ సోమ సూర్య అగ్నిలోచన శ్వేత రిషభ వాహన శూలపాణి భుజంగ భూషణ త్రిపుర నాశనర్దన వ్యోమకేశ మహాసేన జనక పంచవక్ర పరశుహస్త నమః ఓం శివోహం ఓం శివోహం రుద్రరూపం భజేహం భజేహం ఓం శివోహం ఓం శివోహం రుద్రనామం భజేహం భజేహం పంచలింగేశ్వర స్వామి దేవస్థానం అత్యంత ప్రాచీనమైనది. శ్రీకృష్ణదేవరాయల కాలంలో పంపా విరూపాక్షునికి ముఖద్వారంగా పేర్కొంటూ రాయలసీమ ముఖద్వారంగా నిలిచింది. శ్రీకృష్ణదేవరాయలకు సంబంధించిన అనేక శాసనాలను ఈ దేవాలయ ప్రాంగణంలో మనం చూడవచ్చు. అష్టాదశ శక్తిపీఠాలలో 5వ శక్తిపీఠం అయిన అలంపుర క్షేత్రానికి ఉపక్షేత్రంగా ఉన్న ఈ దేవాలయంలో అమ్మవారు చండీ పరమేశ్వరిగా భద్రకాళిగా వెలసి ఉన్నది. అలంపూర్ క్షేత్రంలో ఉన్న జోగులాంబ విగ్రహానికి చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి. ఇచ్చటి అమ్మవారు శవ ఆసనంపై కూర్చుని కపాలమాలని ధరించి ఒక హస్తంలో ఖడ్గాన్ని మరో 2 హస్తాల్లో త్రిశూలాన్ని ఢమరుకాన్ని ధరించి అభయహస్తంతో ఉగ్రమూర్తిగా దర్శనమిస్తుంది. या देवी सर्वभूतेषु विष्णुमायेति शब्दिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु निद्रारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु क्षुरारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु जातिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु लज्जारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः ఇచ్చట అమ్మవారు మహిషాసుర మర్దినిగా అనేక రూపాలతో వెలసి ఉన్నారు. అమ్మవారి ఆలయంతో పాటు అనేక శివాలయాలు శిథిలమయ్యాయి.
ఈ చండీ క్షేత్రంలో చండీ యాగాన్ని నిర్వహించడం వలన దుష్టగ్రహాల నుండి దుష్ట శక్తుల నుండి విముక్తి కలిగి విశేషమైన ఫలితాలను అందిస్తుంది. ఇంకా ఈ క్షేత్రంలో గదాధరుడైన పిండ జనార్దనుడిని కూడా దర్శించవచ్చు. ఇచ్చట శ్రాద్ధ కర్మలను పితృపూజలు నిర్వహించడం వలన పితృదోషం నివారణమై పితృదేవతలకు ఉత్తమ లోకాల ప్రాప్తి కలుగుతుంది. ఇక్కడ వెలసిన వీరభద్రస్వామి విగ్రహం చూడముచ్చటగా ఉంటుంది. అత్యంత సుందరంగా 7 అడుగుల ఎత్తులో మనకు దర్శనమిస్తుంది. పంచలింగాలతో వెలసిన పరమేశ్వరుడు మృత్యుంజయుడిగా ఆరాధించిన భక్తులకు అపమృత్యు దోషాలను నివారించి శత ఆయుష్య పర్యంతము పూర్ణ ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తాడని భక్తుల విశ్వాసం. ఎంతో విశిష్టమైన మహిమాన్వితమైన పంచలింగేశ్వర స్వామి దేవస్థానం నందు ఎన్నో అభివృద్ధి పనులు జరగవలసి ఉన్నది. కావున భక్తులు తమ శక్తి కొలది సహకరించి స్వామివారి అనుగ్రహాన్ని పొందగలరు. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర.